నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం మహిళలు మనోవర్తి న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 20వ జూనియర్ సివిల్ జడ్జి సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ శ్రీమతి ఎస్ శాలిని గారు, అలాగే న్యాయవాది శ్రీమతి పి మాధవి గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, అసలు భరణం అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా పొందొచ్చు? భరణం అంటే మెయింటెనెన్స్ మనకి లాలో అనేక చట్టాల్లో దీని గురించి చెప్పబడి ఉందండి. ముందుగా సెక్షన్ 125 సిఆర్పిసి కింద, అలాగే మనకి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద, తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద, ఇవన్నిటి కింద కూడా మనకి మెయింటెనెన్స్ గురించి ప్రొవిజన్స్ ఉన్నాయి. 125 సిఆర్పిసి కింద ఎవరెవరు మెయింటెనెన్స్ని పొందవచ్చు అని అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా దే క్యాన్ అప్లై ఫర్ మెయింటెనెన్స్ 125 సిఆర్పిసి కింద. అలాగే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద కూడా మనకి భార్య క్యాన్ అప్లై ఫర్ మెయింటెనెన్స్ అండర్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఆల్సో. హిందూ మ్యారేజ్ యాక్ట్కి వస్తే కనుక ఇక్కడ ఇద్దరు భార్య మరియు భర్త కూడా క్లెయిమ్ చేయొచ్చండి మెయింటెనెన్స్కి. కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే భార్య వచ్చేసి నేను బతకడానికి నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవట్లేదు, నా దగ్గర ఉన్న మీన్స్ సరిపోవట్లేదు అని చూపిస్తే చాలు. ఓకే. కానీ భర్త దగ్గరికి వచ్చేసరికి he should show that aina physically and mentally he is not capable, he is incapable to make a living ani atanu prove cheyagalgite. And inko condition entante bharta maintenance adagali annappudu bharya must be earning. భార్య సంపాదిస్తూ ఉంటేనే భర్త అడగగలడు. ఇవి రెండు కండిషన్స్ ఈయన ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇవి కాకుండా హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్లో పిల్లలకి కూడా మెయింటెనెన్స్ ఇచ్చే ప్రావిజన్స్ ఉన్నాయి. తర్వాత ముస్లిం మహిళలకి దగ్గరికి వస్తే మనకి వాళ్ళవి పర్సనల్ లాస్, షరియత్ని వాళ్ళు ఫాలో చేస్తారు. దాంట్లో మెయింటెనెన్స్కి సంబంధించింది ఏంటంటే వాళ్ళకి ఇద్దత్ పీరియడ్ అని ఉంటుంది, విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి 3 months. అంటే సపరేషన్ అయిన తర్వాత 3 నెలల వరకు ఇద్దత్ పీరియడ్ అని అంటారు. వీ కాల్ ఇట్ 3 lunar months అంటాం దాన్ని. అయితే ఈ 3 months వరకు మెయింటైన్ చేయడం అంటే ఆ లయబిలిటీ హస్బెండ్ మీద 3 months వరకే ఉంటుంది అని వాళ్ళ షరియత్లో ఉంది. సో కానీ ఈ ముస్లిం విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 125 సిఆర్పిసి కింద కూడా దే కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్. సిఆర్పిసి అనేది ఇస్ అ యూనివర్సల్ లా. సో ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏ రిలీజియన్, ఏ కాస్ట్, వీటన్నిటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దిస్ దే కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ అండర్ 125 సిఆర్పిసి. ఇది కాకుండా ముస్లిం మహిళలకి 1986లో ఒక చట్టంని రూపొందించారండి, విచ్ ఇస్ ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని కింద ఏంటంటే డివోర్స్ నాటికి ఆ కపుల్కి, ఆ హస్బెండ్ అండ్ వైఫ్కి కనుక పిల్లలు ఉంటే హస్బెండ్ ఆ 2 years వరకు, డివోర్స్ అయిన నాటి నుండి 2 years వరకు ఆ పిల్లల్ని మెయింటైన్ చేయాలి. లేదు అంటే డివోర్స్ నాటికి పిల్లలు లేకపోయినట్టయితే సబ్సీక్వెంట్గా డివోర్స్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 9 months తనకి పిల్లలు పుడితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ దే ఆర్ హిస్ చిల్డ్రన్. సో అప్పుడు డేట్ ఆఫ్ బర్త్, పిల్లలు పుట్టిన డేట్ నాటి నుండి 2 years వరకు హీఈస్ లయబుల్ టు మెయింటైన్. ఇవి కాకుండా ఈ రెండు చట్టాలు ప్లస్ 125 సిఆర్పిసి కాకుండా మనకి ముస్లిం మహిళలకి ఏంటంటే ఇప్పుడు తనకేదైనా ఆస్తి ఉంది అన్నప్పుడు ఆ ఆస్తి తన తర్వాత ఎవరికైతే వెళ్తుందో, ఎవరైతే ఇన్హెరిట్ చేస్తారో వాళ్ళ దగ్గర తను క్లెయిమ్ చేయొచ్చు. అది చుట్టాలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ ఆస్తి ఎవరికైతే వెళ్తుందో తన తర్వాత షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ దెమ్. ఎవరూ లేరు, పిల్లలు లేరు, ఎవరూ లేరు మెయింటైన్ చేయడానికి అన్నప్పుడు తను మన స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయి, అక్కడ కూడా తను మెయింటెనెన్స్ కోసము అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ వక్ఫ్ బోర్డ్స్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ దిస్ డెస్టిట్యూట్ ఉమెన్. తర్వాత క్రిస్టియన్స్కి వస్తే వాళ్ళకి స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయండి. నాగేశ్వరరావు గారు నల్గొండ నుంచి. హలో నాగేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. 2016లో పోటీ మీరు వెళ్ళారా అండి? ఎవరు వెళ్ళారు? మా
బంధువులమ్మ. మీ బంధువుల అమ్మాయి గురించి వెళ్ళారు. ఆ, ఓకే. అయితే 2016 నుంచి 2017 నవంబర్లో మ్మ్. కోర్టులో ప్రతి నెల వాయిదా అనుకుంటూ వచ్చారు. 2017 నవంబర్లో ఎవిడెన్స్ అని చెప్పి 3 వాయిదాలు వేశారు. మ్మ్. ఆ ఎవిడెన్స్ అని 3 వాయిదాలు వేసినప్పుడు మా లాయర్ ఆ విషయం నాకు చెప్పలేదు. ఓకే. అయితే ఆ ఎవిడెన్స్ అంటే తెలుగులో దాని అర్థం ఏందో మాకు అర్థం కాలేదమ్మా. ఒకసారి ఆ జడ్జి గారు అమ్మ చెప్తారమ్మా. ఓకే. ఓకే. జడ్జి. ఎవిడెన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనము ఒక కోర్టులో ఒక కేసు వేసుకున్నప్పుడు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే కేసు వేశాను. నేను ఒక అతని మీద కేసు వేసినప్పుడు అతను జవాబు చెప్పుకోవాలి కదా, సాక్ష్యాధారాలు, రుజువులు. సో ఏంటంటే ఎవిడెన్స్ అంటే నేను కేసు వేసినప్పుడు నన్ను పిలిపిస్తారు కోర్టుకి, పిలిపించి నా వర్షన్ ఏంటి అన్నది అక్కడ కోర్టులో మనం చెప్పుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తారు. సో నాది వినిన తర్వాత అదర్ సైడ్ ఎవరి మీద అయితే నేను వేశానో వాళ్ళని కోర్టుకి పిలిపిస్తారు. సో వాళ్ళ వర్షన్ ఏంటి అన్నది చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు. దీన్ని ఎవిడెన్స్ అంటాం మనము. సో మీకు అంటే ఎవిడెన్స్ అంటే మీకు చెప్పుకోవడానికి మీ వర్జన్ ఏంటి అన్నది చెప్పుకోవడానికి మీకు అవకాశం ఇస్తుంది కోర్టు. అంటే ఇప్పుడు సాక్ష్యానికి వచ్చినట్టుగా ఎవిడెన్స్ అంటే సాక్ష్యాలే అన్నట్టు. సాక్ష్యాలు మా లాయర్ చెప్పకపోవడం వల్ల మేము నష్టపోయాం. అంటే మీరు ఒకటండి, మీరు ఎప్పుడైతే కోర్టులో కేసు వేస్తారో మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలండి. కేసు వేసాం కదా అని చెప్పి వదిలేస్తే అది మీకే నష్టము. సో మనం ఎప్పుడైనా కేసు వేసాము అన్నప్పుడు ఏం జరుగుతోంది, నెక్స్ట్ డేట్ ఎప్పుడు వచ్చింది, వాయిదా ఎప్పుడు ఉంది, ఏ స్టేజ్లో ఉంది, అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. సో వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి లాయర్ కూడా వాళ్ళకి గైడ్ చేయాలి. అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్ అయిందండి అంతా, మనకి నెక్స్ట్ అడ్జాయిన్మెంట్ ఎప్పుడు ఉంది, నెక్స్ట్ డేట్ ఎప్పుడు వచ్చింది, అన్ని కూడా మనం ఆన్లైన్ లో చూసుకోవచ్చు. చదువుకొని వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తెలియదు కదా ఆన్లైన్. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇంకా అడ్వకేట్స్ ని ఇంకా వాళ్ళని అడగాలి, వాళ్ళని నెక్స్ట్ డేట్ ఏముంది, నెక్స్ట్ స్టేజ్ ఏముంది, ఇంకా రిపీటెడ్ గా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. మరో కాల్ తీసుకుందాం అండి. కర్నూలు నుంచి జ్యోతి గారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. మా ఫాదర్ కి ఆస్తి ఉంది మేడం. మేము ఆడపిల్లలము 4 మేడం. ఓకే. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. మాకంతా మ్యారేజ్ అయింది మేడం. ఇప్పుడు అంత ఆస్తి అంతా వాడే తీసుకున్నాడు. మాకు ఆస్తి రావాలంటే మేము ఏం చేయాలి మేడం? ఆ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మీ నాన్నగారు? మేడం. ఓకే. పూర్వీకుల నుంచి వచ్చిందా? ఓకే. మీ నాన్నగారు ఇప్పుడు ఉన్నారా? లేదు మేడం, చనిపోయింది. అమ్మ పేరు మీద కూడా ఉంది మేడం. ఓకే. చనిపోయే ముందు ఆయన ఏమన్నా రాశారమ్మా? రాలేదు మేడం, వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అవి మీ ఆస్తులు మీ నాన్నగారి పేరు మీద ఉన్నాయా, మీ తాతగారి పేరు మీద ఉన్నాయా? మా నాన్నగారి పేరు మీద ఉన్నాయి మేడం. ఓకే. ఓకే. మాది మా నాన్న పేరు మీద సగము, మా మమ్మీ పేరు మీద సగం ఉంది మేడం. ఓకే. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అమెండ్మెంట్స్ ప్రకారం ఉమెన్కి కూడా, అంటే చిల్డ్రన్కి, ఆడపిల్లలకు కూడా కోపాషనరీ రైట్స్ అనేవి ఉన్నాయండి. మీరు కనుక దావా కనుక వేసుకున్నట్టయితే కోర్టులో మీకు కూడా ఆస్తి హక్కులు అనేవి వస్తాయండి. అదే ఎలా వెళ్ళాలో తెలియట్లేదు మేడం, ఎక్కడ చేయాలి అది? మీకు మీరు ఎక్కడ ఉంటున్నారు? కర్నూలు. మీకు అక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని మీ మండలంలో ఉంటుందండి. మీరు కనుక అప్రోచ్ అయినట్టయితే అక్కడ లీగల్ సర్వీస్ అథారిటీలో మీకు సెక్రటరీ గారు ఉంటారండి. మీరు వెళ్ళి మీరు అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్టయితే వాళ్ళే ఫ్రీగా గైడ్ చేస్తారండి. మీకు అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. మీరు వితౌట్ కాస్ట్, ఏమి ఫీజు కూడా ఏమీ ఉండదండి. వైజాగ్ నుంచి శ్రావణి గారు. హలో. హలో శ్రావణి గారు, నమస్తే అండి. హలో. హలో శ్రావణి గారు. హలో. ఓకే. జడ్జి గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం స్పెషల్ మ్యారేజ్. తర్వాత క్రిస్టియన్స్ కి వచ్చేసి మనకి ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ అని ఉందండి. అందులో వాళ్ళకి ప్రొవిజన్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ రిలేటెడ్. అలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుంది. సో దాంట్లో మెయింటెనెన్స్ కి ప్రొవిజన్స్ ఉన్నాయి.
ఇవన్నీ కాకుండా ఒక 2007లో ఒక యాక్ట్ ఇనాక్ట్ చేశారండి, విచ్ ఇస్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పి 2007లో ఒకటి యాక్ట్ వచ్చింది. సారీ, దీంట్లో ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఏజ్ ఏమీ మెన్షన్ చేయలేదు, ఏజ్డ్ పేరెంట్స్ అని ఎక్కడా లేదు. పేరెంట్ ఇస్ ఆల్వేస్ అ పేరెంట్, వాళ్ళని చూసుకునే బాధ్యత మనకుంది. సో దాంట్లో ఏజ్ మెన్షన్ చేయలేదు. సో ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు బీ మెయింటైన్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. అంటే చిల్డ్రన్ కేపబుల్గా ఉన్నారు, ఇఫ్ దే ఆర్ మేజర్స్ అన్నప్పుడు దే ఆర్ సపోజ్ టు మెయింటైన్ దేర్ పేరెంట్స్. తర్వాత సీనియర్ సిటిజన్స్ అని చెప్పి కూడా మెన్షన్ అయి ఉంది ఆ యాక్ట్లో. ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఎవరు వస్తారు? హలో శ్రావణి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదండి, మా బ్రదర్ ఉన్నారండి, మ్యారేజ్ అయ్యి 2 years అయింది. ఓకే. ఆ అమ్మాయి ఏమో 6 months అవుతుందండి, వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. అంటే ఇప్పుడు అబ్బాయితో ఉండను అంటుంది అనమాట. అమ్మాయికి పెళ్లి నాకు ఇష్టం లేదు, నాకు అబ్బాయి ఇష్టం లేదు, ఉండను అని చెప్తుందండి. ఓకే. అబ్బాయి నచ్చలేదు, ఉండను అంటే సరే ఇంకా నలుగురిలో కూర్చొని సెటిల్మెంట్ లా చేస్తారు కదండి పెద్దల మధ్య, పెళ్లి పెద్దల పైన. ఆ సెటిల్మెంట్ కోసం కూర్చున్నారండి. కూర్చుంటే ఇంకా అమ్మాయి రాననేస్తుంది కాపురానికి. రాననేస్తే వీడు సరే చెప్పి సంతకం పెడతాను అన్నాడు. వాళ్ళేమో డబ్బులు ఒక 20 lakhs డిమాండ్ చేస్తున్నారండి. ఓకే. ఆ పిల్లలు అవేమీ లేరు ఇంకా. ఓకే, అంటే కట్నం ఏమైనా ఇచ్చారమ్మా వాళ్ళు? కట్న కానుకలు ఏమైనా ఇచ్చారా? కట్నం ఏమి ఇవ్వలేదండి. ఓకే, కట్నం ఇవ్వలేదు. కట్నం ఇవ్వలేదు. పెళ్లి టైంలో అంటే పెళ్లి ఖర్చులకి పెళ్లి ఒక 10 lakhs ఇచ్చారండి వాళ్ళు. ఇచ్చి పెళ్లేమో తమ్ముడు చేసుకున్నాడు అనమాట. పెళ్లికి అసలు రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకే వీళ్ళు పెద్ద మనుషులు ఏమన్నారంటే 10 lakhs ఇచ్చారు కనుక పెళ్లి ఖర్చులు సగం సగం ఉంటాయండి మా సైడు. ఓకే. సో అమ్మాయి వాళ్ళు పెళ్లి ఖర్చులకు రూపాయి కూడా ఇవ్వలేదు కనుక ఆ 10 lakhsలోని సగము 5 lakhs ఉంచేసి 5 lakhs తిరిగి ఇచ్చామంటున్నారండి. వాడు ఇచ్చేస్తాను అంటున్నాడండి. వాళ్ళేమో లేదు 20 lakhs ఇవ్వండి, మా అమ్మాయికి వేరే పెళ్లి చేయాలి కదా అని డిమాండ్ చేస్తున్నారండి. అందుకే మాధవి గారు 10 lakhs 6 months అయింది మ్యారేజ్ అయ్యి. సో వీళ్ళు 10 lakhs ఇస్తా ఉంటుంటే వాళ్ళు 20 lakhs డిమాండ్ చేస్తున్నారు. ఓకే. మీరు ఎక్కడ ఉంటున్నారండి? మీరు వైజాగ్లో. మీరు డైవర్స్కి డిమాండ్ ఆఫ్ డౌరీ కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళి, వీళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు కదండి, సో అమ్మాయి వాళ్ళు 20 lakhs డిమాండ్ చేస్తున్నారు. ఓకే, 20 lakhs. సో ఈ అబ్బాయి తరఫు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటారు? వాళ్ళు అంటే వాళ్ళకి 20 lakhs ఇచ్చే ఉద్దేశం లేదనుకుంటాను. ఓకే. డిమాండ్ చేస్తున్నప్పుడు మీరు కోర్టుకి వెళ్ళి మీరు పిటిషన్ వేయండి. అంటే డిమాండ్ డౌరీ డిమాండ్ అబ్బాయి వాళ్ళు చేస్తున్నారు. అబ్బాయి వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. 20 lakhs డిమాండ్ చేస్తున్నారు అమ్మాయి వాళ్ళు. ఓకే. సో వీళ్ళకి మాత్రం ఇవ్వడానికి ఇష్టం లేదు. మీరు డైవర్స్ పిటిషన్ వేయండి కోర్టుకి వెళ్ళి. డైవర్స్ పిటిషన్లో మీరు మెన్షన్ చేయండి ఇలా మీరు కోర్టులో పిటిషన్ వేసినప్పుడు మీకు కౌన్సిలింగ్కి పిలిపిస్తారండి. కౌన్సిలింగ్కి పిలిపించినప్పుడు మీరు కౌన్సిలింగ్లో చెప్తారండి, మీకు కూర్చోబెట్టి మాట్లాడతారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ. ఒకసారి అక్కడ మీకు కౌన్సిలింగ్లో మీడియేషన్లో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే. జడ్జ్ గారు ఇలాంటి పరిస్థితులు ఒకటండి ఇక్కడ, బికాజ్ తను అమ్మాయి వాళ్ళు అడుగుతున్నారు అని అంటే ఈ అబ్బాయి కూడా రెడీగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సో బేసిక్గా కోర్ట్స్ ఎప్పుడూ కూడా డివోర్స్ని సపోర్ట్ చేయవు, ఎంకరేజ్ చేయవు. ఎప్పుడైనా డివోర్స్ వచ్చినప్పుడు అంటే లాస్ట్ వరకు కూడా వీ ట్రై టు రిజాల్వ్. ఇంకా అది ఇంకా అసలు ప్యాచప్ అవ్వదు, ఇట్స్ ఇంకా అవుట్ ఆఫ్ కష్టము అన్నప్పుడు అప్పుడు డివోర్స్ ని గ్రాంట్ చేస్తాము. పెళ్ళయి 6 months అయింది అంటున్నారు కాబట్టి జనరల్ గా డివోర్స్ కి 1 year చూస్తారండి. 1 year ఆఫ్ మ్యారేజ్ తర్వాతే యూఆర్ సపోజ్ టు ఫైల్ అ డివోర్స్ పిటిషన్ ఇన్ ద కోర్ట్. కానీ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 2 years. అయితే ఇక్కడ ఇద్దరు కన్సెంట్ ఉంది కాబట్టి మ్యూచువల్ కన్సెంట్ కింద మీరు డివోర్స్ కి అప్లై చేయొచ్చండి కోర్టులో. అబ్బాయి అమ్మాయిని రమ్మంటున్నాడండి కాపురానికి, అమ్మాయి ఇష్టం లేదు రాననేస్తుందండి. మరి అబ్బాయి రెడీగా ఉన్నాడా డివోర్స్ ఇవ్వడానికి?
అమ్మాయి ఇంక రాను అబ్బాయి అనేసి రెడీగా అమ్మాయి రాను అనేస్తుందండి. రాను అనేస్తే సరే ఇంకా మరి రాను అంటే ఇంకేం చేస్తాం, పెద్ద మనుషులు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను అన్నాడండి. ఒకటండి, కోర్టులో కేస్ ఫైల్ అంటే ఒకవేళ అంటే ఇప్పుడు మీరు ఎలాగో పెద్ద మనుషులతోని సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేశారు, అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి కోర్టులో పెటిషన్ వేయండి. ఒకవేళ ఇద్దరు అబ్బాయి కూడా ఇంకా సరే తను రానంటోంది కదా అని అనుకుంటే మ్యూచువల్ కన్సెంట్ కింద వేసుకోవచ్చు. లేదు నాకు కావాలి అమ్మాయి, నేను తనతోనే ఉంటాను అని అంటే దెన్ ఇన్ దట్ కేస్ మేబీ అట్ సైడ్ నుంచి ఏమన్నా దే వుడ్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. అబ్బాయి కెన్ ఫైట్. లేదు అంటే ఒకసారి పిలిచి జనరల్ గా ఎలా ఉంటుందంటే ఒకవేళ తను డివోర్స్ కి అప్లై చేసినా కానీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. కోర్టులో కూడా జడ్జి గారు ఎవరున్నా కానీ వాళ్ళిద్దరు సెటిల్ చేయడానికే ట్రై చేస్తారు. ఎన్నో సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ అవుతాయి వాళ్ళకి. సో అప్పుడు ఏమన్నా చేంజ్ వస్తుందేమో, ఛాన్స్ వస్తుందేమో. లేదు ఇద్దరు మ్యూచువల్ గా ఉన్నారు అంటే మ్యూచువల్ కన్సెంట్ పెటిషన్ వేసుకోవచ్చు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మేడం, 20 lakhs ఇవ్వాలంటారండి. 20 lakhs అది మీరు ఇన్ కేస్ మీరు కోర్టులో ఫైల్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్తారు మాకు పెళ్లికి ఇంత ఖర్చు అయింది అని చెప్పి వాళ్ళు అంతా డీటెయిల్స్ ఇస్తారు. ఇచ్చిన వాళ్ళు చేయలేదు మేడం, వీళ్ళే తమ్ముడు చేసుకున్నాడండి. 1 రూపాయి కూడా వాళ్ళకి పెట్టలేదు, పెళ్లి తమ్ముడు చేసుకున్నాడు. ఓకే, అది ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ మీద బేస్ అయి ఉంటుందండి. బికాజ్ ఇండివిజువల్ కేసెస్ కదా, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే మేడం. కర్నూలు నుంచి రుక్మానంద్ రెడ్డి గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో. హలో, వినిపిస్తుందండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం, ఫ్రమ్ కర్నూలు. ఓకే, వినిపిస్తుంది. Yeah, I want to talk to madam. Madam, my aunt is a second wife, and before that, first wife was passed away from my uncle. And in that second marriage, my aunt has signed that most of the property belongs. Will be going to first wife children. And now we are not able to get we got only bit of portion. Then can we get back 50%? First wife has 2 children. And my aunt has only 1 child. రుక్మానంద్ రెడ్డి గారు, మీ వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. మీరు మ్యారేజ్ అయ్యాక అంటే మళ్ళీ డైవర్స్ ఇవ్వకుండా మళ్ళీ చేసుకున్నారా? చనిపోయినట్టున్నారు. చనిపోయారా? లేదు మేడం, this relates to my aunt. My aunt is a second wife to my uncle, but my uncle. Okay. అంటే my uncle first wife is passed away, and after passing away, my aunt has signed that most of the property belongs will be going to first wife children. Okay. That's what my uncle made us to sign that file. సో ఫస్ట్ వైఫ్ వాళ్ళ పిల్లలకి రాసుకున్నారు ఆవిడ ఆస్తులేని అవన్నీ కూడాను? ఫస్ట్ వైఫ్ this is my uncle's properties. Okay. But now we are trying to get back 50% to first wife and second wife. Is it possible? అవన్నీ మీకు తెలుగు వస్తుందా అండి? వస్తుంది మేడం. అవన్నీ ఏదైతే రాసుకున్నారు సెకండ్ వైఫ్ తోని రాయించుకున్నారు అన్నారో అవన్నీ చెల్లవండి. బికాజ్ ఫస్ట్ వైఫ్ కి పిల్లలు ఉన్నారు, సెకండ్ వైఫ్ కి కూడా పిల్లలు ఉన్నారు కదా. అయితే పిల్లలు అంటే ఫస్ట్ వైఫ్ పిల్లలు సెకండ్ వైఫ్ పిల్లలు ఇద్దరికి కూడా తండ్రి ప్రాపర్టీలో హక్కు ఉంటుందండి. కోర్టుకి వచ్చినప్పుడు ఇవన్నీ ఈ ఏవైతే మీరు రాసుకున్నామన్నారో అవన్నీ చెల్లవు. Okay, then we can go for 50%, madam. 50% అంటే ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఫస్ట్ వైఫ్ కి ఎంత మంది ఉన్నారు? ఫస్ట్ వైఫ్ has 2 children and second wife కి ఒక డాటర్. అందరికి ఈక్వల్ షేర్ వస్తుందండి, అంటే 3 shares వస్తాయి. ఓకే, ఐ మీన్ దట్ వాట్ ఎవర్ సైన్డ్ పిటిషన్ చెల్లదా మేడం? చెల్లదు. ఇప్పుడు మీ అంకుల్ ఉన్నారా అండి? లేదు మేడం, ఆయన కూడా చనిపోయారు. ఓకే. ఆయన ఏమన్నా విల్ రాసి ఉంటే అది వేరు, అలాంటిది ఏమీ లేదు అన్నప్పుడు మాత్రం ఏవైతే రాయించుకున్నారో అవి చెల్లవు. 3 పిల్లలకి ఈక్వల్ షేర్స్ వస్తాయి. బట్ మై aunt lawyer is insisting for settlement, madam, instead of going for 50-50.
అది మీరు చూసుకోవాలండి. అలా ఇన్సిస్టింగ్ చేయడానికి ఉండదు కదండి, లా అంటే లా అంతే. అది ఇప్పుడు 50% అయితే రాదు. 3 పిల్లలు ఉన్నారు కాబట్టి 3 షేర్స్ వస్తాయి. 50% అడగడానికి లేదు. 3 షేర్స్ వస్తాయి. అడ్వకేట్ ఇన్సిస్ట్ చేస్తున్నాడు అంటే అది కరెక్ట్ కాదు బేసిక్గా. సో యూ కెన్ ఆల్వేస్ ఫైల్ సూట్ ఇన్ అ సివిల్ కోర్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే. వైజాగ్ నుంచి రాము గారు. హలో హలో రాము గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు రాము అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, మా తాతగారు ఇద్దరున్నారండి మేడం, రాము రాజు అని. ఓకే. రాజు గారికి ఆస్తులు లేవు మేడం, రాము గారికి ఆస్తులు ఉన్నాయి. రాజు గారికి పిల్లలు కూడా లేరు, రాము గారికి పిల్లలు ఉన్నారు. అయితే మేడం కోర్టులోని రాజుగారు పిల్లలు దత్తత తీసుకున్న పిల్లలు కోర్టులో కేసేశారు మేడం. ఓకే. అంటే రాము గారు ఆస్తిలో మాకు కూడా వాటా ఉందని. ఓకే ఓకే. అయితే ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ లోని రాజుగారి పేరు లేదు ఎక్కడ కూడా. రాము గారే సొంతంగా కొనుక్కున్నారు. ఓకే. అయితే వాళ్ళ పిల్లలు ఒక పిల్లని ఏమన్నా రాజుగారు దత్తత తీసుకున్నమాట. అంటే మధ్యలో ఉన్న ఒక అమ్మాయిని రాజుగారు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని ఆమెకి వేరే వాళ్ళతో మ్యారేజ్ చేశారు. వాళ్ళు కోర్టులో కేసేశారు మేడం. ఇప్పుడు ఇది ఏమి మా డాడీకి తెలియదు అనమాట. తెలియకపోయేసరికి మా డాడీ ఏం చేశారంటే ఇద్దరు ఆడపిల్లలకి 10 సెంట్లు గిఫ్ట్ రూపంలో రాసిచ్చారు మేడం. కోర్టులోకి వెళ్ళిన తర్వాత మాకు ఏమి ఇవ్వలేదు, మొత్తం అంతా ఆయన వాడేసుకుంటున్నారు అని కోర్టులో కేసేస్తుంది. ఆ కోర్టులో ఒకసారి అయినా హీరింగ్ వాళ్ళకి వచ్చింది మేడం. సెకండ్ టైం మళ్ళీ మేము అప్లై చేస్తే ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళు కోర్టు జడ్జిమెంట్ కూడా మాకు ఇచ్చారు మేడం. ఏదైతే ఫస్ట్ కేసు వేసామో ఆ కేసు ఇంకా నడుస్తానే ఉంది మేడం. అది అమరావతికి షిఫ్ట్ చేస్తారని చెప్తున్నారు మేడం. సో ఇప్పుడు మీరేంటి, దత్తత వెళ్ళిన అమ్మాయికి ఆస్తిలో వాటా లేదు అని మీరు అంటారు, అంతేనా? దత్తత వెళ్ళిన అమ్మాయికి వాటా కదా మేడం. దత్తత వెళ్ళిన అమ్మాయిని ఇంకొక అమ్మాయి కలిపి వాళ్ళ డాడీ ఆస్తి పైన కేసు వేశారు. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ ఏం చేసిందంటే వీళ్ళతో తోబుట్టుడు అనమాట. అంటే వీళ్ళ ముగ్గురు, ఒక 2 అక్కలు, ఒక తమ్ముడు. ఈ వీళ్ళ అమ్మాయి ఎవరైతే రాశారో తమ్ముడు భార్య అనమాట. ఆ తమ్ముడికి ఆస్తులు లేవు, కానీ రాము అనే అతనికి ఆస్తులు ఉన్నాయి. అర్థమైంది. రాజు అనే అతనికి ఆస్తులు లేవు, కానీ ఆ తమ్ముడి భార్య ఏం రాసింది, మా బావగారు అయిన రాము గారికి ఆస్తులు కూడా నాకు వాటా ఉంది అని చెప్పి వీళ్ళ రాసి చనిపోయింది. అర్థమైంది. మాధవి గారు, ప్రాపర్టీ ఇష్యూస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఆల్రెడీ కేసు వేసి మీకు ఇంట్రీమ్ ఆర్డర్ కూడా వచ్చింది అంటున్నారు కదా. ఆర్డర్స్ వచ్చాయి, ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు, తర్వాత మాకు జడ్జిమెంట్ కూడా అయింది మేడం. ఓకే. ఫస్ట్ కేసు 2007 వేసారు మేడం. ఆ కేసు జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పేసి, అంటే వీళ్ళకి ఒకసారి ఫేవర్కి వచ్చింది, ఒకసారి వాళ్ళకి. అంటే మేము లేము అంటే జడ్జిమెంట్ టైంలో మేము లేవన్నట్టుగా వాళ్ళకి ఇచ్చారన్నమాట హీరింగ్. అది కేసు మళ్ళీ చేస్తే మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని చేశారు మేడం. మళ్ళీ మేము ఫర్దర్ గా కేసు వేస్తే ఆ కేసులో ఏమన్నా జడ్జిమెంట్ విత్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా మాకు ఇచ్చారు మేడం. ఓల్డ్ కేసు ఇంకా నడుస్తుంది మేడం. అది అమరావతికి షిఫ్ట్ చేసి చెప్తున్నారు వాళ్ళు. ఫస్ట్ జడ్జిమెంట్ వచ్చింది అన్నారు కదా, అందులో ఎవరికి ఫేవర్ గా ఇచ్చారండి? మాకే ఫేవర్ ఇచ్చారు మేడం, మొత్తం అంతా ఇచ్చారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే కోర్టులో కేసు ఏమేసారంటే మాకు ఏమి ఇవ్వలేదు, మొత్తం అంతా వాళ్ళే వాడేసుకుంటారని కేసు వేసారు మేడం. మేమైతే డాక్యుమెంట్స్ ఇస్తాం కదా రాసి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోని చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మేడం, ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తాం మేడం. కోర్టులో సబ్మిట్ చేసి 1 year లోనే హియరింగ్ ఇచ్చారు మాకు. పాతదైతే ఇంకా అలా పెండింగ్ లో ఉంది మేడం. అది జడ్జి గారు, అది ఏం చేయాలంటారు ఇలాంటి సిచ్యువేషన్ లో? ప్రాపర్టీ ఇప్పుడు రాజుకి ప్రాపర్టీ ఉంది, రాముకి ప్రాపర్టీ లేదు, అంతే కదండి? రాముకి ఉంది, రాజుకి లేదు. రాముకి ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన సొంతంగా మిలిటరీ మేడం. ఆయన మిలిటరీలోకి వెళ్ళి ఆయన సొంతంగా కొనుక్కున్నాడు. ఆయన సొంతంగా కొన్న ప్రాపర్టీ మీద ఈ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయనకి హక్కు లేదండి. తను ఆయన వైఫ్ ఏదో విల్ రాసి చనిపోయింది, దాంట్లో నాకు రైట్ ఉంది అని అన్నారు కదా, అది చెల్లదు. ఎందుకంటే ఆయన స్వతహాగా
ఆయన సంపాదించుకున్న ప్రాపర్టీలో తమ్ముడికి ఎలాంటి రైట్ ఉండదు. మేడం మేడం ఇంకోటి ఏంటి మేడం, ఈ తమ్ముడు ఉన్నారు కదా మేడం, తమ్ముడు ఏం చేశారంటే రాము కూతుర్ని దత్త తీసుకున్నట్టుగా రాశారు మేడం కానీ ఆ వీలునామాలు కూడా. అలాగే ఆమె వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయి మళ్ళీ కేసేసింది మేడం మా మీద. దత్తత వెళ్ళిపోయింది. ఇప్పుడు దత్తత వెళ్ళిపోయిన అమ్మాయికి వస్తుందా రాదా అనేనా మీ డౌట్? అవును మేడం వస్తుందండి. అంటే వీళ్ళకి మేడం వస్తుంది కదా మేడం, వీళ్ళకి ఒక్కొక్కరికి 10 సెంట్లు చెప్పిన ఇచ్చాడు మన డాడీ. ఇద్దరు అక్క చెల్లెలు అయితే ఇద్దరు అక్క చెల్లెలు కూడా ఒకరికి 10 సెంట్లు ఒకరికి 10 సెంట్లు ఇచ్చారు. ఈ 10 సెంట్లు జాగేసినప్పుడు ఎవరు కూడా నీ వీలాం ఉంది అని ఎవరు చెప్పలేదు మేడం. గిఫ్ట్ రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా కోర్టులు కేసేసారు, మాకేమి ఇవ్వలేదని. ఓకే, అది ఇంకా కోర్టులో మీరు రుజువులు ఆధారాలు అన్ని ప్రొడ్యూస్ చేస్తారు కదా, దాన్ని బట్టి కోర్టు డిసైడ్ చేస్తుందండి. ఎందుకంటే మీరు వేసామంటున్నారు, అదర్ సైడ్ వేయలేదు అని అంటున్నారు, కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. సో అది ఎవిడెన్స్ తర్వాత ఎవిడెన్స్ అంతా చూసి మీరు వేసిన డాక్యుమెంట్స్ అంతా పరిశీలించి కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదే ఒకసారి కోర్టు మాకు జడ్జిమెంట్ ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, అంటే మీకు జడ్జ్మెంట్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు అపీల్కి వెళ్ళారా అంటున్నారు? వాళ్ళు అపీల్కి వెళ్ళలేదు. ఏదైతే పాత కేసు ఉందో ఓల్డ్ కేసు ఆ ఓల్డ్ కేసు 2007 కేసు ఇంకా నడుస్తూనే ఉంటుంది. అదే అందులో వాళ్ళు కోర్టు వాళ్ళు ఎవిడెన్స్ తీసుకుంటారండి. ఆ పాత కేసు ఏదైతే ఉందో అందులో కూడా ఎవిడెన్స్ తీసుకొని సాక్ష్యాధారాలని బట్టి ఒక డెసిషన్కి వస్తుంది కోర్టు. మేడం వీళ్ళు గిఫ్ట్ రూపాయలు ఇచ్చారు కదా మేడం, ఎవరు మా డాడీ ఇచ్చారు, అంటే వాళ్ళ కొడుకు. ఆయన తండ్రి రాయలేదు, చనిపోయాడు, చిన్నప్పుడు చనిపోయాడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు చనిపోయారు. ఓకే, అంటే వీళ్ళ తమ్ముడు ఏం చేశారంటే అక్కలే కదా సొంత అక్కలు కదా అని 10 సెంట్లు రాయిచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, మాకు ఇవ్వలేదు అంటే ఇచ్చిన దాన్ని వెంటనే అమ్మేసుకున్నారు మేడం. వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ మీ దగ్గర ఏమన్నా ఉందా? ఉంది మేడం, ఇద్దరికి ఇచ్చింది కూడా అది వేయండి కోర్టులో. డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ ఒరిజినల్ నకలు తీసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తాం మేడం. వేశారు కదా కోర్టులో? వేసాం మేడం, వేసాం. ఓకే, అంటే ఇలాగిచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏమన్నా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నా. ఇప్పుడు ప్రాపర్టీ ఎంత ఉందండి? 10 సెంట్లు ఇచ్చారంటున్నారు. అది కాకుండా 1 ఎకరం మేడం, 1 ఎకరం అంటే 100 సెంట్లు. 1 ఎకరం ఉంది, 1 ఎకరం అంటే 100 సెంట్లు ఇక్కడ వైజాగ్ లో ప్రకారం. ఓకే, సో ఆల్రెడీ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి కోర్టులో వేయండి. అంటే ఏం సూట్ ఏముంది? అది పార్టిషన్ సూట్ వేశారా లేదా ఇంజంక్షన్ కి వేశారా? దేనికి వేశారు? హలో, కాల్ కట్ అయినట్టుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు మనం మహిళలు మనవర్తి న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.